పడాల కళ్యాణ్కి దరిదాపుల్లో కూడా లేని తనుజ ఓటింగ్ రేటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బిగ్ బాస్ హౌస్ లో శివాజీ లయ నిధి అగర్వాల్ ఎంట్రీ, గాయపడిన పడాల కళ్యాణ్, అదిరిపోయిన శ్రీముఖి ప్రదీప్ లైవ్ బ్యాండ్, నెక్స్ట్ సీజన్ కి టాప్ 5 కంటెస్టెంట్స్ రాసి పెట్టిన దాచిపెట్టిన 5 మెసేజ్లు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేపు అనుకోండి మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే పడాల కళ్యాణ్కి దరిదాపుల్లో కూడా రాలేదు తనుజ యొక్క ఓటింగు రేటింగు. అసలు పడాల కళ్యాణ్ రేటింగ్ చూస్తుంటే అసలు మత్తి పోతుంది, మైండ్ బ్లాక్. నిజంగా పడాల కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా సంపాదించుకున్నాడా అనిపించింది. మొత్తానికి ఏంటంటే నిజానికి ఒకటి, తను మొట్టమొదట 2 వారాలు కూడా చాలా ఘోరంగా ఆడాడు. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే ఆడేడేంటి అసలు ఆడలేదు, కనిపించలేదు. షాకిబ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యి నువ్వు వేస్ట్ భయ్యా, నీ స్థానంలో నేనుంటే నేను ఇంకోలా ఆడుండేవాడిని అని గట్టిగా ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజే మొదలైంది పడాల కళ్యాణి మదిలోని. ఇప్పుడు పడాల కళ్యాణ్ అప్పటి నుండి మొదలు పెట్టిన ఆట ఇప్పటికి ఎలా ఉందంటే, ఈ రోజు తన ఆటకి ఓటు, దాని రేటు, మరి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ టాప్ 1లో నిలిచిన తనూజాని బీట్అవుట్ చేసి వెళ్ళిపోయి తనూజ దరిదాపుల్లో లేనంత విధంగా తన రేటింగ్ పెంచుకున్నాడండి. దట్ ఈజ్ పడాల కళ్యాణ్. మొత్తానికి ఏంటంటే తనూజాకి అత్యధిక ఓట్లు పడుతున్నాయి, పడలేదని లేదు. తనూజాకి తన పిఆర్ టీం కానీ మిగతా అప్పుడు యాక్చువల్గా తనూజాకి వచ్చిన ఓటింగు నిజంగా చెప్పాలంటే ఎక్కడంటే మనం ఒక కామెంట్ ఏవైనా పెట్టినట్లయితే కింద చూడండి ఎన్నో కామెంట్లు వస్తాయి తనూజా గురించి మనం నెగిటివ్గా రాస్తే. ఏంటంటే అక్కడ ఎవరిది పేర్లు ఉండవు, అన్ని డమ్మీ పేర్లతో ఉంటాయి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పిఆర్ వర్క్ చేస్తుందో అనేది డమ్మీ ఓటింగ్. మరి ఏదైనా నెగిటివ్ పాజిటివ్ రాస్తుంటే దాని షేర్లు కూడా బాగానే వెళ్తున్నాయి. మొత్తానికి ఏంటంటే కింద కామెంట్లు చూస్తే పేర్లు, అదే కానీ కళ్యాణ్ గుండి రాస్తుంటే పేర్లు వచ్చినప్పటికీ అన్ని పేర్లతోనే కనిపిస్తుంది అన్నమాట. డిమాండ్ కూడా పేర్లతోనే కనిపిస్తుంది. మాక్సిమం 80% డిమాండ్ అయితే వాళ్ళు ఒరిజినల్ నేమ్స్ తోనే కనిపిస్తున్నాయి కామెంట్స్. నిజంగా డిమాండ్ ఒరిజినల్, ఇమాన్యుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడే తెలిసిపోతుంది మనకి పిఆర్ టీం ఎంత ఉంది, అంటే ఒక్కొక్కరు ఎన్ని ఐడియాలతో వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఈజీ. ఎందుకంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ మరి దాని గురించి మనం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని పక్కన పెడితే మొత్తానికి అలాగా. అయితే అలాంటి పిఆర్ది కర్ణాటక ఇప్పుడు ఏంటంటే పడాల కళ్యాణ్కి ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిఆర్, ఆమెకి కర్ణాటక పిఆర్ ఉంది, హీరోయిన్ గా ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్రెడీ సెలబ్రిటీ. ఆమె ఎంత టాప్ లో ఉందంటే అంత టాప్ లో ఉంది. అలాంటి టాప్ మరి పెద్ద సీరియల్స్ లో కానీ మన బిగ్ బాస్ అంటే మిగతా స్టార్ మా సీరియల్స్ లో కానీ మిగతా ఈ సీరియల్స్ లో ఆమెకుండే ఒక ప్రత్యేకమైన పేరు. ఇక ఆమె ప్రత్యేకించి స్టార్ మాలో వస్తున్న సీరియల్స్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఒక అందాల తార హీరోయిన్ రేటింగ్ కే దూసుకుపోయి అక్కడ డబల్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు అంటే పవన్ కళ్యాణ్. ఇట్స్ నాట్ ఎ జోక్. సో మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక గెలవడం గ్యారంటీ అనేలా ఈ రోజుకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. మరి చూద్దాం ఎక్కడ ఎవరు గెలుస్తారో తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పిన ఇప్పుడు అక్కడ జనంలో ఉన్న పల్సన్ నేను చెప్పగలను, కానీ బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాన్ని జరగబోయే విషయాన్ని మనం అంత ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఆఖరి మినిట్ వరకు మనం ఒక వ్యక్తి ఉంటారు అనుకున్నాం, కట్ చేస్తే ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి జర్నీలు లేకుండా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఈ వ్యక్తికి జర్నీ వెయ్యాలి అనే సెన్స్ లేదు, ఆలోచన లేదు అక్కడ. కానీ ఆ ఆలోచన కూడా లేని విధంగా సదరు వ్యక్తులు వెళ్ళిపోయిన సందర్భాలు. ఎందుకంటే అప్పటికప్పుడు ఆ క్షణంలో ఏమవుతుందో తెలియదు. వచ్చే కొత్త వ్యక్తులు కావచ్చు, ఫ్రైడ్ బ్రాండ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళు కావచ్చు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి ఏంటంటే అక్కడ తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఎలా ఉంటాయంటే స్పాట్ డెసిషన్స్ ఉంటాయి, అలాంటివి కూడా ఉంటాయి. అది మనం చూస్తున్నాం కాబట్టి అంటున్నాం. కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పలేను కానీ బట్ ప్రజల పల్సు, ఓటింగు, రేటింగు, ఆట, గెలుపు, ఓటమి, ఆ తర్వాత ఒక పట్టుదల, వీటన్నింటినీ చూస్తే పడాల కళ్యాణ్ గెలుస్తాడని అనిపిస్తుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ ఓటింగు, డిమాన్ ఓటింగ్ కూడా చాలా బాగుందండి. కానీ పడాల ఓటింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి, కానీ ఇమాన్ ఓటింగ్ కూడా తక్కువేం కాదు. ఇక గ్రేట్ ఏంటంటే సంజనా గారు అసలు ఎప్పుడో ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారు అనుకున్నాం షాంపూ డబ్బాల ఇష్యూతోని. ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారు ఈవిడి అనుకునే సంజనా గారు ఈ రోజు లాస్ట్ వీక్ వరకు ఉన్నారంటే ఆమె ఏ పని అనుకొని వచ్చిందో ఆ పని ఆమె నిర్వహించుకుంది. బాండింగ్లో కూడా ఒకటే బాండింగ్ ఏర్పరచుకుని అందరితో బాండింగ్ ఉంది ఆమెకి. బాండింగ్ లేదు కానీ
బాండింగ్ ఆట ఇమాన్యుల్తో ఏ విధంగా ఆడిందో ఆమె ఇంకా లాస్ట్ వీక్ అసలు ఇమాన్యుల్ కొడుకు అన్న ఇమాన్యుల్ కూడా కట్ చేసి పారేసి ఆట ఆడింది. తర్వాత మళ్ళీ కొడుకు అది ఎందుకు కట్ చేయాలంటే ఆటలో కట్ చేసింది. ఆ విధంగా చెప్పాలంటే సంజనాని గొప్ప గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు శివాజీ లయాల ఎంట్రీ మనం చూస్తున్నాం. శివాజీ అయితే డాక్టర్ క్యారెక్టర్ లో ఎంట్రీ అవుతున్నారు. డాక్టర్ క్యారెక్టర్ లో స్టోర్ రూమ్ నుండి ఎంట్రీ అయ్యి మరి తనుజతో పాటు రూమ్ లోకి ఎంట్రీ అయ్యి ఆయనదైన ప్రత్యేక శైలిలో కామెడీ మరి చేయటం ఎంటర్టైన్ చేయడం చేశారు. మరి లయ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత నిధి అగర్వాల్ తను రాజా సాబ్ అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వీళ్ళతో ఆటలాడించారు. ఆ ఆటలో కూడా చాలా చక్కగా ఆటలాడారు. నిధి అగర్వాల్ డ్యాన్స్ చేయడం ఇవన్నీ కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సీజన్ లో. శివాజీ లయ నిధి అగర్వాల్ ఎంట్రీ అనేది. ఈ రాజా సాబ్ హీరోయిన్ కాబట్టి నిధి అగర్వాల్ వచ్చేటప్పుడు ఆమె కూడా చాలా ఇప్పుడు డెమాన్ అయితేనేమి కళ్యాణ్ అయితేనేమి కాస్త ఎంతూజియాజం వాళ్ళ ఆనందం యాక్టివిటీ మన ఇమాన్యుల్ తాలూకా ఉత్సాహం ఇవన్నీ మనం ఈరోజు చూస్తాము. ఇక ఈరోజు చూస్తామంటే ఇంకొక మరి రేపు చూస్తామేమో. ఈ రోజు ఏంటంటే మరి నిన్న ఒకటి వరకు ఏంటంటే తనూజాదిని డెమాన్ది కూడాను జర్నీ వీడియోలు అయిపోయాయి. మొన్న ఇమాన్యుల్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ కళ్యాణ్ దిన్ని సంజనాది ఉంది. సంజన వీడియో చూడాలని ఉత్సాహంగా చాలా మంది ఉన్నారు. మరి సంజన గురించి బిగ్ బాస్ ఏం చెప్తారో ఎలా పొగుడుతారో ఏ కోణంలో పొగుడుతారో అని చెప్పేసి అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సంజన జర్నీ వీడియో. ఇక పడాల పవన్ కళ్యాణ్ అయితే ఆర్మీ సాంగ్ తో పవర్ఫుల్ గా వస్తుంది. పడాల పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా పడాల కళ్యాణ్ది వస్తుంది అనేది ఒక టాకు. అది కూడా మనం చూడాలి. ఇక ఈ కోణంలో ఇక నిధి అగర్వాల్ వచ్చి ఆటలాడడం కళ్ళకి గంతలు కట్టించి ఆటలాడడం ఈ కోణంలో మొత్తానికి ఒక తలకి దెబ్బ తగిలింది మన పడాల కళ్యాణ్కి. రక్తం కూడా కారింది. దానికోసం కట్టు కూడా కట్టారు. ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో ఇక మన కళ్యాణ్ కట్టుతో చూస్తాం. మరి ఆదివారం ఎపిసోడ్ లో కట్టు ఉంటుందా కట్టు ఉండదా తెలియదు కానీ మొత్తానికి అయితే తలకైతే గాయం జరిగి రక్తం కారి కట్టు కూడా కట్టడం జరిగింది. సో పడాల కళ్యాణ్ కట్టుతో ఉన్నాడు. మరి అది ఎంత తీవ్రమైన గాయమా చిన్న గాయమా అనేది ఇంకా దాని గురించి ఇది లేదు. ఇంకా చూడాలి మనం రాత్రి ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక పడాల కళ్యాణ్ తో ఇంకా దెబ్బ తగిలిందని ఇంకా అతనితో పాటు సింపతిగా అనుకోవచ్చు లేకపోతే దెబ్బ తగిలించుకున్నాడు అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఏదైనప్పటికీ నిధి అగర్వాల్ పడాల కళ్యాణ్ తో ప్రత్యేక డ్యాన్స్ అయితే వేయడం జరిగింది. సో మన కళ్యాణ్ నిధి అగర్వాల్ వాళ్ళ డ్యాన్స్ కూడా ఉంది. మరి అది చూపిస్తారో లేదో తెలియదు. ఎందుకంటే కొన్ని మధ్య కళ్యాణ్ కట్ అయిపోతున్నాయి. బట్ ఇది కట్ అవ్వకపోతే మాత్రం కళ్యాణ్ నిధి అగర్వాల్ కూడా డ్యాన్స్ మనం చూడగలం. ఇక శ్రీముఖి ప్రదీప్ వాళ్ళు ఇద్దరు డిఫరెంట్ గా ఇండివిజువల్ గా ఎవరి మట్టుకు వాళ్ళు ఎంట్రీ అయ్యారు. వాళ్ళదైన సైన్ లో ఎంటర్టైన్ చేశారు. మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రాత్రి ఎంట్రీ లైవ్ బ్యాండ్ తో ఎంటర్ అవ్వడం జరిగింది. లైవ్ బ్యాండ్ జరిగింది అక్కడ రూమ్ లో హౌస్ లో. ఆ లైవ్ బ్యాండ్ లో ఒక సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు పాడడం ఆ లైవ్ బ్యాండ్ రావడం దానికి పాటలు పాడడం డాన్స్ చేయడం ఇవన్నీ కూడాను లైవ్ బ్యాండ్ అయితే అదరగొట్టారు. ఇక శ్రీముఖి ప్రదీప్ లైవ్ బ్యాండ్ ఇది బిగ్ బాస్ హౌస్ లో మరి ఆ ఐదుగురితో పాటు ఒకటి గలగల మాట్లాడగలిగే ఒక శ్రీముఖి వచ్చిందంటే అందానికి అందం అభినయానికి అభినయం మరి అన్ని మరి శ్రీముఖి వస్తే ఒక కుర్రకారుకు ప్రత్యేక ఆకర్షణే. మరి ప్రదీప్ వచ్చాడంటే ఇక తనకు మాటలకి అమ్మాయిలందరూ పడవలసిందే ఫ్లర్ట్ అవ్వాల్సిందే. కాబట్టి ఏంటంటే ఇవతల అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడానికి ప్రదీప్ అబ్బాయిలను పడగొట్టేయడానికి శ్రీముఖి ఇద్దరు రావడం జరిగింది. ఆల్రెడీ కళ్యాణ్ పడాలా మరి చెప్పాలా వేరేగా మనం. సో డెమాన్ ఇమాన్ ఇక ఇమాన్యుల్ ఈజ్ ఫర్ ఆల్. మరి సంజన తనూజ వీళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఈ ఐదుగురు కూడాను 5 లెటర్లు ఇవ్వడం జరిగింది. రాయమని చెప్పారు. వాళ్ళ 5 కూడా 5 లెటర్లు రాశారు. లెటర్లు రాసి సీసాల్లోనే దాచిపెట్టి దాన్ని ఏదో మట్టిలోనో ఇసుకలోనో పూడ్చిపెట్టి దాన్ని అంటే రాసి పెట్టిన లెటర్ ని మళ్ళీ సీసాల్లో దాచిపెట్టి మట్టిలో పూడ్చిపెట్టి మొత్తానికి ఏంటంటే నెక్స్ట్ జరగబోయే సీజన్ బిగ్ బాస్ 10 కోసం అని చెప్పేసి అప్పుడు వస్తున్న కంటెస్టెంట్స్ కోసం వచ్చేసి ఏదో ఒక మెసేజ్ ని వీళ్ళు తెలియపరచడం జరిగిందట. అందులో రాయడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఆ మెసేజ్లు ఇప్పుడు దాచారు. మరి అవి ఇప్పుడే మరి చదువుతారా లేదా అప్పుడు చదువుతారా అంటే దాచిపెట్టిందంటే అప్పటికి చదవడం కోసమే. బట్ ఓకే మొత్తానికి ఇది కూడా ఒకటి జరిగింది. మరి ఇది ఏ విధంగా చూపిస్తారు దీన్ని ఏ విధంగా మనకు తెరకెక్కిస్తారా అనే విషయం ఇది కామెడీ వేలో తెరకెక్కిస్తారా లేకపోతే సీరియస్ వేలో తెరకెక్కిస్తారా అనేది మనం చూడాలి. ఎపిసోడ్ లో చూడాలి. బట్ మొత్తానికి ఏంటంటే మెసేజ్ అయితే అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్ లో మాత్రం పడాల కళ్యాణ్ మాత్రం మంచి జోక్ వేసాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏంటంటే నాది ఎవరు తీస్తారో సీసా వాళ్ళు టాప్ 5 లో ఉంటారు అని చెప్పేసి తను ఏదో ఒక ఫన్ క్రియేట్ చేసుకుని వెళ్ళాడంటే మొత్తానికి ఏదంటే ప్రతి విషయాన్ని కూడా 5 ఫన్ గా తీసుకుంటున్నారు. ప్రత్యేకించి డెమాన్ పవన్ మాత్రం తనలో ఇప్పుడు ఒక కామెడీ యాంగిల్ మనం చూసాం. ఈ 2 వారాలుగా తనలో ఒక సరికొత్త డెమాన్ చూసాం. డెమాన్ హీమ్యాన్ సూపర్ మ్యాన్ అన్నట్టే ఉన్నాడు మన పవన్. ఇదండి ఇప్పుడు మరి ఈ రోజు జరుగుతుంది రేపటి
రేపటి శనివారం ఎపిసోడ్ ఈ రోజు జరుగుతుంది షూటింగ్. మళ్ళీ రేపు ఎల్లుండి ఆదివారం గ్రాండ్ ఫినాలే రేపు జరుగుద్ది. మరి ఎవరు టాప్ 5, ఎవరు టాప్ 4, ఎవరు టాప్ 3, టాప్ 2, టాప్ 1 ఎవరెవరు అనే విషయాలతో మళ్ళీ నేను ముందుకుంటాను. దానికోసం చర్చించుకుందాం. మీరెవరు టాప్ 1లో ఉంటారు అని ఆర్డర్ ఏమైనా మీరేమైనా అనుకుంటే మీరు రాయగలిగితే కింద కామెంట్స్ లో మీరు రాయండి. ఎనీహౌ అందరికీ మరొకసారి బిగ్ బాస్ అయిపోయింది. ఇంకా మరొక 2-3 ప్రోగ్రామ్స్ మనం చెప్పుకుంటాం. బట్ దీని గురించి ఏంటంటే సరైన అర్హత కలిగిన వ్యక్తులు గెలుస్తారు డెఫినెట్ గా. అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎవరు గెలిచినా మనకు ఆనందమే. మనం ఏంటంటే వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేసే విధానాన్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేసాం తప్పితే ఎవరిపైన మనకు ప్రత్యేకించి పరిచయాలు లేవు, వాళ్ళతో క్రోధాలు లేవు, ఇవి లేవు. ఏదైనప్పటికీ మన ప్రోగ్రామ్ ఆదరించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటానని తెలియపరుస్తూ నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దండి. పెమ్స్ టీవీని FBలోని, ఇన్స్టాలోని ఫాలో అవ్వండి.